సోది అనే మ్యాటర్కి వస్తే ఒక రివ్యూర్ గురించి కూడా చెప్పాలి, సోది రెడ్డి అని చెప్పేసి. ఆయన గురించి కూడా మాట్లాడదాం. మీరు తమిళ ఆల్రెడీ చూసి ఉంటారు, మాట్లాడకపోతే మళ్ళీ మా అన్న ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరు చేసిన పనులు లాస్ట్ టైం పెద్ద పెద్ద రివ్యూర్స్ అయింది. వీళ్ళు చేసిన పనులు ఏంటంటే 24/7 జరిగే కెమెరాస్లో కూడా కంటెంట్ చూపించరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోక్షిత్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు పిఆర్ అంటే ఏంటి, అసలు పిఆర్ చేసే పనులు ఏంటి, అసలు పిఆర్ వర్క్కి ఎంత తీసుకుంటాడు, పిఆర్ అసలు ఎలాంటి పనులు చేస్తే పిఆర్ స్టంట్స్ కానీ పిఆర్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకున్న కంటెస్టెంట్ల రీచ్ కానీ వ్యూస్ కానీ కంటెంట్ కానీ ఎట్లా పెరుగుతుంది, అసలు పిఆర్ ఏం చేస్తే కంటెస్టెంట్ హైప్ అవుతాడు, పిఆర్ చేసే పనుల వల్లనే కంటెస్టెంట్ హైప్ అవుతాడా, లేకపోతే హౌస్లో కష్టపడిన కంటెస్టెంట్ హైప్ వల్ల పిఆర్ స్టంట్స్ జరుగుతాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ పిఆర్ చేసే అతిపెద్ద పని, అతిపెద్ద మిస్టేక్, అతిపెద్ద బ్లెండర్ అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేసి చెప్తాను. కొందరు పిఆర్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు, కొందరు పిఆర్స్ కూడా మీకు చాలామంది ప్రొఫెషనల్గా ఏదో రివ్యూస్ చెప్తా ఉన్నాం, ప్రొఫెషనల్గా ఏదో ఒక కంటెంట్ ఇస్తామన్నామని చెప్పేసి సైడ్ 2 ఫేసెస్ అనేది చూపిస్తూ ఉంటారు కదా. ఇట్లా మేము కంటెంట్ ఇస్తూ ఉండి రివ్యూస్ చెప్తా ఉన్నాం, ఇటు సైడ్ తెలియకుండా బ్యాక్ స్టెప్ అంటారు కదా, సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఏదో పిఆర్ స్టంట్ లాగా అని చెప్పేసి. అది కూడా రివీల్ చేద్దాం, ఎక్స్పోజ్ చేద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, వీడియో కొత్తగా ఉంటుంది. అసలు పిఆర్ స్టంట్స్ ఎలా జరుగుతాయి, బిగ్ బాస్లో అసలు ఏం చేస్తే పిఆర్ స్టంట్లు వర్కౌట్ అవుతాయి అనేది. వీడియో అయితే కొత్తగా చూస్తూ ఉంటే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం సోది రెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు, రాయల్ పేరు చెప్పాల్సిన అవసరం లే, గీతూర్ రాయల్ అని చెప్పేసి వీళ్ళిద్దరు చేసిన పనులు లాస్ట్ టైం పెద్ద పెద్ద రివ్యూర్స్ అయ్యింది. వీళ్ళు చేసిన పనులు ఏంటంటే ఆడ జరిగేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ఓకే, 100% ఫేకే చెప్తారంటే 100% ఫేక్ చెప్పరు, 70% ఫేక్ ఉంటుంది, 30% జెన్యూన్ ఉంటుంది. ఆ 30% ఎందుకు జెన్యూన్ చెప్పాలా నాకు అర్థం కావట్లే. ఇప్పుడు నువ్వు రివ్యూర్ అన్నప్పుడు ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తా ఉన్నా అంటే సైడ్గా అట్లనే చేసేసుకో. నువ్వు రివ్యూ అనే పేరుతో వాడికి సపోర్ట్ చేసినట్టు చేసి వాడి కంటెంట్ మంచిగా చూపించి వేరే వాడి కంటెంట్ వచ్చినప్పుడు అంత అనిపిలే, బిగ్ బాస్ టీము సరిగ్గా ఇవ్వలే అని చెప్పేసి మాట్లాడడము. ఈసారి ఏదో పోల్స్ పెట్టి ఈ కంటెస్టెంట్ చెప్పండి, ఈ కంటెస్టెంట్ చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు ఒక ఛానల్లో పలానా కంటెంట్ XY కంటెంట్ ఉన్నారు, X కంటెస్టెంట్కి సపోర్ట్గా చెప్పుకుంటూ అన్ని వీడియోలు చేసి Y కంటెస్టెంట్ మాత్రం అప్పుడప్పుడు తీసుకొని వచ్చి హైప్ ఇస్తే నీ ఛానల్లో చూసే సబ్స్క్రైబర్స్ ఎవరికి ఎక్కువ ఓటేస్తారు, పలానా X కంటెస్టెంట్కి మాత్రమే ఓట్స్ వేస్తారు. ఎందుకంటే నీ ఛానల్ మొత్తం ఆ X కంటెస్టెంట్కి ఇష్టమైన నువ్వు వ్యూస్ చెప్తా ఉన్నావు, కంటెంట్ ఇస్తా ఉన్నావు కాబట్టి X కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళే ఓట్లు వేస్తారు. Yకి సంబంధించిన కంటెస్టెంట్కి ఓట్లు వేయరు. నువ్వు ఎంత ఓట్లు వేయి గుద్దు అన్నా కూడా వాడు వేయడు. ఎందుకంటే నీ ఛానల్లో Xకే సపోర్ట్ చేసినట్టు వీడియో చేస్తా ఉన్నావు కాబట్టి వాడు ఎండ్ ఆఫ్ ది డే నీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ వ్యూస్ కూడా మోస్ట్లీ Xకి సంబంధించిన వాళ్ళే వస్తారు, X కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళే వస్తారు. అప్పుడు నీ ఛానల్లో వచ్చే ఓటింగ్ X కంటెస్టెంట్కి పాజిటివ్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ ఏం చేస్తారంటే భ్రమలో పడిపోతారు. పెద్ద యూట్యూబర్ ఛానల్లో X కంటెస్టెంట్కి సంబంధించిన ఓటింగ్ చాలా ఉంది, ఈయననే గెలుస్తాడేమో అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ కన్ఫ్యూజన్లో ఈ Y కంటెస్టెంట్ అనేవాడు కష్టపడినా కూడా వాడి కష్టాన్ని ఆడియన్స్ ఎట్లా చూస్తారంటే Xలో ఉండే పర్సంటేజ్ని Y పర్సంటేజ్కి తీసి పడేదొబ్బుతారు. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం జరిగేది పిఆర్ స్టంట్, పిఆర్ రివ్యూ స్టంట్స్, పిఆర్ మీమ్ స్టంట్స్, పిఆర్ హైప్ స్టంట్స్ ఇవి జరగడం వల్ల వీడు ఏం చేస్తాడంటే మొత్తానికి రివ్యూయర్ పిఆర్ అనేటోడు మొత్తం ఏదో ఆడియన్స్ దగ్గర నుంచి కంటెంట్ ఇస్తా ఉన్నట్టు, ఆడియన్స్కి ఏదో నిజంగా వీడికి జరిగినది చెప్తా ఉన్నట్టు లేదా అక్కడ ఉన్నది చూపిస్తా ఉన్నట్టు కావాలని ఒకటికి సపోర్ట్ చేస్తూ ఇంకో దాన్ని పోర్ట్రే చేయడానికి జనాల్ని ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ అలా టీవీలో ఆల్రెడీ జనాలు చూస్తూనే ఉంటారు, లైవ్లో ఆల్రెడీ జనాలు చూస్తూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్పి రివ్యూ చేస్తే ఓకే. నువ్వు ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇంకో కంటెస్టెంట్కి సపోర్ట్ ఇవ్వకుండా రివ్యూ చేస్తే అది ఎండ్ ఆఫ్ ది డే వేస్ట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ మీరు లాస్ట్ సీజన్లో చూస్తారు, చాలామందికి తెలిసింది. అసలు లాస్ట్ సీజన్ జరిగిన సీజన్ మటుకైతే పిఆర్ సీజన్ అనొచ్చు, కంటెస్టెంట్ సీజన్ కాదు, అది పిఆర్ సీజన్. పిఆర్లు చేయడం బట్టే విన్నర్ అయినా రన్నర్ అయినా ఎవరైనా వచ్చింది పిఆర్ స్టంట్స్ వల్లనే. ఎందుకు పిఆర్ స్టంట్స్ వల్లనే అంటే లాస్ట్ సీజన్లో లాంగ్వేజ్ గొడవలు వచ్చినాయి, లేకపోతే స్టేట్స్ గొడవలు వచ్చినాయి, పిఆర్ గొడవలు వచ్చినాయి, మీమర్స్ గొడవలు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ అంట, X అంట, అదే X అంటే ట్విట్టర్ ఫైట్స్ అంట, యూట్యూబ్లో ఫైట్స్ అంట, చాలా జరిగినాయి. కాబట్టి ఈసారి అయితే పిఆర్ది గట్టి జరుగుతుంది. ఆల్రెడీ మీరు ట్రైలర్లో కూడా చూసినారు, ఈసారి ఆటలో అలుపులున్నంత మాత్రాన గెలుపు రాదు. గెలుపు రావాలంటే ప్రభంజనం సృష్టించాలి. ప్రభంజనం ఇంగ్లీష్లో ఆల్రెడీ మీకు చాలామంది చూపించినారు, ప్రభంజనం PRABH అట్లా స్టార్టింగ్లో పిఆర్
పిఆర్ అంటేనే జరుగుతుంది, నీ పిఆర్ గట్టిగా ఉంటేనే నువ్వు గెలుస్తావు అని చెప్పేసి సింబాలిక్గా నాగార్జున సార్ కూడా ప్రభంజనం సృష్టించాలన్నాడు. ఈసారి పిఆర్లు ఎంత ప్రభంజనం సృష్టిస్తారో, కామన్ మ్యాన్స్ వస్తా ఉన్నారు, కామన్ మ్యాన్స్కి కూడా పిఆర్స్ ఉంటారా, లేదా కామన్ మ్యాన్స్కి కూడా పిఆర్ స్టంట్స్ చేస్తారా చెయ్యరా, లేకపోతే సెలబ్రిటీలనే పట్టించుకుంటారా ఈ పిఆర్లు అనేది. అసలు పిఆర్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ పిఆర్ అంటే ఏంటి. పిఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రమోటర్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి, యాడ్స్ ఎట్లా వస్తాయి, ప్రమోషన్స్ ఎట్లా జరుగుతాయి, అట్లనే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అనుకోండి. అంటే ఇది పెయిడ్ ప్రమోషన్, అంటే పెయిడ్ రివ్యూ టైప్. ఆడ పెయిడ్ ప్రమోషన్ జరుగుతుంది, ఈడ పెయిడ్ రివ్యూనే జరుగుతుంది. పెయిడ్ ఎట్లా అంటా ఉన్నావు బ్రో, దేనికి పెయిడ్ అంటే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ వస్తాడు, ఒక కంటెస్టెంట్ పలానా డీల్ పెట్టుకుంటాడు ఒక పిఆర్తో, నేను ఇంత ఇస్తా నీకు, సీజన్కి ఇంత ఇస్తా, ఒక సర్టెన్ అమౌంట్ 5 lakhs 4 lakhs 6 lakhs 7 lakhs. ఎగ్జాంపుల్గా ఒక కంటెస్టెంట్ నేనే ఉన్నా, నేనంటే మరి నేను బిగ్ బాస్లోకి పోతా ఉన్నా అని చెప్పేసి మీరు మరీ నేను ఏదో హైప్ చేసుకోవాలని చెప్పుకుంటానని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఎగ్జాంపుల్ చెప్పడానికి నన్ను ఎగ్జాంపుల్గా పెట్టుకుంటా ఉన్నా. నేను ఒక కంటెస్టెంట్, నాకు ఇప్పుడు నేను ఎంత కింద మీద పడి గేమ్స్ ఆడినా, ఎంత కింద మీద పడి కష్టపడి ఫిజికల్ గేమ్స్, యాక్టివిటీస్, మైండ్ గేము, అది ఇది అని చెప్పేసి ఎంత కింద పడి కొట్టుకొని వచ్చినా కూడా నాకు పిఆర్ అనేటోడు లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎంతసేపు ఆడియన్సే మనకు ఓటేసి విన్ చేపిస్తారా అంటే అది మైండ్లోంచి రిమూవ్ చేసుకోండి. ఆడియన్స్ ఓట్ ఓన్లీ 55% 60% మాత్రమే ఉంటుంది. మిగతా 40% ఏదైతే ఉంటుందో అది పిఆర్ స్టంటే. అంటే పిఆర్ ప్రమోట్ చేసుకోవాలి, పిఆర్ కంటెంట్ని వైరల్ చేయాలి, పిఆర్ వాళ్ళు ఫేక్ అలిగేషన్స్ వేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళ కంటెస్టెంట్, ఇప్పుడు నాకు ఒక పిఆర్ టీం ఉంది, నా కోసం వాళ్ళు ఏదైనా చేయాలి. నేను ఆడ రాంగ్ అంటే వీళ్ళు రైట్ చేయాలి, లేదు నేను ఆడ రాంగ్ అవుతా అంటే నన్ను రైట్ చేయాలి, లేదు నేను ఆడ రైట్ అవుతా ఉన్నానంటే దాన్ని హైప్ చేయాలి, లేదు నేను డౌన్ అయిపోతా ఉన్నా, హౌస్లో నాకు సరిగ్గా కంటెంట్ రావట్లేదు, సరిగ్గా నేను కనపడట్లేదు, నేను ఏం చేస్తే కనపడతాను అని చెప్పేసి, ఏం చేస్తే ఎదుటోడి నెగిటివ్ అయ్యి నాకు పాజిటివ్ వస్తానని చెప్పేసి చేసేదాన్ని పిఆర్ స్టంట్ అంటారు. అంటే ఇప్పుడు నేను గేమ్ ఆడట్లేరా భయ్, బిగ్ బాస్లో నేను గేమ్ ఆడట్లే, లైక్ లత్తింగ్ ఏదో ముబ్బుగా లైక్ సంథింగ్ ఏమీ రానోని లెక్క, ఏమీ తెలియని లెక్క ఉన్నా, నా పిఆర్ టీం ఏమో స్ట్రాంగ్ ఉంది, నేనేమో వీక్ కంటెస్టెంట్, నా పిఆర్ ఏమో స్ట్రాంగ్. వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఎట్లనో స్ట్రాంగ్ చేయలేరు, ఇన్ ద సెన్స్ లోపలికి వచ్చి చెప్పడం, లోపలికి వచ్చి బుజ్జగించడాలు అయితే జరగవు. కానీ ఎదుటోడిని నెగిటివ్ చేయడం పిఆర్ చేతిలో ఉంటుంది. అంటే నేను వీక్ అయినంత మాత్రాన ఎదుటోడు కూడా వీక్ ఉంటాడా స్ట్రాంగ్ ఉంటాడా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయగలగాలో అది చేస్తారు. వన్ చిన్న క్లిక్ దొరికిందా, సీన్ దొరికిందా, లేదా చిన్న గ్యాప్ వచ్చిందా, ఎదుటోడు వేరే కంటెస్టెంట్ మీద నెగిటివ్ చేయడానికి ఇంకా పిఆర్ స్టంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎట్లా స్టార్ట్ చేస్తారంటే బీభత్సంగా, ఇప్పుడు నువ్వు ఆడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ చేస్తారు, నెగిటివ్ ఉంటే ఇంకా దాన్ని రెచ్చగొట్టి ఇంకా 10 పేజీలకు క్రియేట్ చేసి 10 మీమ్ పేజ్లకు ఇచ్చేసి దాన్ని వైరల్ చేసి ట్విట్టర్లో, ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ఒక్క చోట పోల్స్ అని, వ్యూస్ అని, రివ్యూస్ అని నాకు అవన్నీ పెట్టేస్తారు. అసలు మైండ్కి లేని థాట్స్ కూడా క్రియేట్ చేసి ఆడియన్స్కి రుద్దుతారు. ఒకటే ఎందుకు రుద్దుతారు అంటే వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళు హైప్ లేపుకోవడానికి ఇంకో కంటెస్టెంట్ని నెగిటివ్ చేసి. 55% మాత్రమే కంటెస్టెంట్ ఏదైతే ఎఫర్ట్స్ ఉంటాయో, గేమ్స్ ఉంటాయో, మైండ్ గేమ్స్ ఉంటాయో, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో, లేకపోతే డ్యాన్సో, లేకపోతే వాడు చూపించే కంటెంటో వాళ్ళు 55% మాత్రమే చూపిస్తారు. ఆ 55%లో కూడా 55% మనకి బిగ్ బాస్ కెమెరాస్తో చూపిస్తారా అంటే చూపించరు. ఎందుకు చూపించరు అంటే వాళ్ళు 18 మెంబర్స్ కంటెస్టెంట్గా వెళ్తే ప్రతి ఒక్క కంటెస్టెంట్ 24/7 ఎవ్వరూ చూపించలేరు. ఎక్కడో ఒక కంటెస్టెంట్ హాఫ్ అన్ అవర్, 20 minutes, 1 minute అట్లా చూపిస్తారు. ఈ మధ్య మీకు ఇంకా చూస్తే లైవ్లో ఒకటి చూపిస్తూ ఉన్నారు, ఎపిసోడ్లో ఒకటి చూపిస్తూ ఉన్నారు. అట్లా మీకు చాలామంది ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్లా అంటే ఎపిసోడ్లో టీఆర్పీ కోసం ఒకటి వేస్తారు, లైవ్లో ఏమో గేమ్స్ అన్నీ రావాలి దాంట్లో కూడా కట్ చేసేస్తారు. మీకు తెలిసిందే ఫ్యాక్ట్ ఏంటంటే లైవ్ 24/7 ఏదైతే చెప్తా ఉన్నారో ఆ లైవ్ని కూడా కొంచెం కట్ చేసేస్తారు. ఎక్కడ కట్ చేసేస్తారా అంటే మీకు డౌట్ రావచ్చు, లైవ్ని ఎట్లా కట్ చేస్తారు బో అని చెప్పేసి. కట్ చేయడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఈ కెమెరాలో ఒక మంచి సీన్ జరుగుతూ ఉంది, ఏదో రొమాంటిక్కా, లేకపోతే ఫిజికలా, లేకపోతే అది బాగా టీఆర్పీని పెంచే సీనా, ఫైటా, ఏదో వాట్ ఎవర్ జరుగుతూ ఉంది, అది బిగ్ బాస్ కెమెరాకి చూపించాడు. అంటే లైవ్లో చూపించాడు. వేరే ఏదో సోది ఉంటుంది, ఇక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటారు బాల్కనీ దగ్గరనో, వరండాలోనో, కిచెన్లోనో, బెడ్రూమ్లోనో, బాత్రూంలో బ్రష్ చేసేదో అది చూపిస్తాడు మన లైవ్లో. మనం ఏం చేస్తామంటే అమ్మయ్య 24/7 చూస్తూ ఉన్నాం, 149 రూపీస్ పే చేస్తూ ఉన్నాం జియో హాట్స్టార్కి, ఇంకా సాలరా బై 24/7 చూసుకుంటా కూర్చుంటా బిగ్ బాస్ అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ అయితే డిన్నర్, స్నాక్స్ అని చెప్పేసి మనం లైవ్ చూస్తూ ఉంటాం. లైవ్లో ఏమో సోది.
సోది అనే మ్యాటర్కి వస్తే ఒక రివ్యూర్ గురించి కూడా చెప్పాలి, సోదిరెడ్డి అని చెప్పేసి. ఆయన గురించి కూడా మాట్లాడదాం. మీరు తమిళ ఆల్రెడీ చూసి ఉంటారు, మాట్లాడకపోతే మళ్ళీ మా అన్న ఫీల్ అవుతాడు. ఇదైతే మ్యాటర్ పక్కన పెడదాం. ఈ ఫస్ట్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే 24/7 జరిగే కెమెరాస్లో కూడా కంటెంట్ చూపించరు. ఏదో మనకి చూపిస్తా ఉన్నానని చెప్పేసి వాళ్ళు వేస్తారు తప్పితే మనం ఊహలోకి వెళ్ళిపోతాం. చూస్తూ ఉన్నాం వేరే, మనం 24/7 అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క కంటెస్టెంట్ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు అని చెప్పేసి. నెవర్ 24/7 లైవ్ పెట్టరు. పెట్టినా కూడా 18 అవర్స్ 17 అవర్స్ నైట్ అయితే లైవ్ ఉండదు. లైవ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పడుకున్న టైంలో లైవ్ పెట్టి ఏం ప్రయోజనం, ఏం జరుగుతుంది, జరిగినా వాళ్ళు చూపించరు. అది టీఆర్పీ కోసం ఎపిసోడ్లు వేసుకుంటారు, మనకి చూపించరు. అసలు మనకి ఈ సోది ఎందుకు, మనం పిఆర్ గురించి మాట్లాడతాం. అసలు పిఆర్ అంటే ఏంటి, పిఆర్ ఏం చేస్తాడు, ఎంత తీసుకుంటాడు, ఏం తీసుకొని ఎంత ట్రై చేసి ఎంత గెలిపిస్తాడు అనేది మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా. ఒక పిఆర్ ఉన్నాడు, ఒక పిఆర్కి 5 lakhs అమౌంట్ నేను ఇచ్చేసిన. అరే భయ్ నేను లోపలికి వెళ్తా, నేను గొడవలు పెట్టుకుంటా, నేను యాక్టివిటీస్ చేస్తాను, నేను మైండ్ గేమ్ ఆడతా, నేను నా దగ్గర కంటెంట్ ఉన్నదాన్ని మీరు పదే పదే రుద్ది 10 మీమ్ పేజ్లకు వేసి దాన్ని హైప్ తెప్పించి ఆడియన్స్ ఎవరైతే టీవీలో చూడకుండా ఇంటర్నెట్లో చూడకుండా ఇట్లా ఈ పిఆర్ అన్నట్టు స్టన్ చేస్తాడు. అంటే నేను ఆడకపోయినా వాడు డబ్బులు పెట్టి వ్యూస్ చూపించి ఆడియన్స్కి ఇంకో తెలియని యాంగిల్, అంటే మనలో లేని యాంగిల్, అంటే దాన్ని మ్యూజిక్ యాడ్ చేసో లేకపోతే పదే పదే రిపీటెడ్గా సీన్ క్రియేట్ చేయించో అట్లా మొత్తానికి పిఆర్ స్టంట్ చేస్తారు. అసలు పిఆర్ చేసేది రైట్ ఆర్ రాంగ్ అంటే నాకు తెలిసినంతలో పిఆర్ స్టంట్స్ అనేవి జరుగుతాయి. అది మూవీకి జరుగుతాయి, సీరియల్స్కి జరుగుతాయి, యాడ్స్కి జరుగుతాయి, పలానా ఒక థింగ్ ప్రోడక్ట్కి జరుగుతాయి. ప్రతిదానికి పిఆర్ అనేది ఒకటి ఉంటుంది. ఎట్లా బ్రో అంటే ప్రతిదాన్ని ప్రమోట్ చేసేకి ఒక హీరో కానీ సెలబ్రిటీ కానీ ఎట్లయితే ఉంటారో ఒక బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీని ప్రమోట్ చేయడానికి పనిచేసే వాళ్ళే పిఆర్. పిఆర్ అంటే వాడు ఎంత కష్టపడతాడు, ఏం చేస్తాడని పక్కన పెడితే హౌస్లో ఉన్నవాడిని చూపించడానికి, హౌస్లో ఉన్నవాడిని హైప్ తెప్పించడానికి, హౌస్లో ఉన్నవాడు నెగిటివ్ అయితే పాజిటివ్ చేయడానికి కష్టపడే పిఆర్ఏ నాకు తెలిసినంతలో హౌస్మేట్ల కంటే కంటెస్ట్ల కంటే చాలా గ్రేట్. ఎందుకంటే వీడు కష్టపడుతున్నా లోపల ఉన్నాడు ఇదవుతాడు. వాడు ఎంత కష్టపడినా బయట చూపించేటోడు వాడి పిఆర్ స్టంట్ టీం బాగలేదు అంటే ఫస్ట్ వీకో సెకండ్ వీకో థర్డ్ వీకో ఒక 4 weeks 5 weeks జనాలు కాపాడతారు, ఆడియన్స్ కాపాడతారు. తర్వాత ఆయన పిఆర్ చూసుకోవాలి కదా, ఫైనల్కైనా పిఆర్ తీసుకొని రావాలి కదా. అంటే ఫేక్ ఓట్స్ క్రియేట్ చేస్తారు చాలామంది. ఫర్దర్గా మనం చూద్దాం, ఇంకా సీజన్ వస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఏం నచ్చింది ఈ వీడియోలో అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మీ పిఆర్ స్టెన్స్ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.